ఈరోజు మునక్కాయ పప్పు సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనము పప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఉడికిన పప్పును రుద్దేసి పక్కన తీసి పెట్టుకుందాం. దాని తర్వాత పెనం పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో తిరగబాత గింజలు, ఆనియన్స్, కరివేపాకు, వేసుకొని బాగా ఫ్రై చేయండి. దోరగా వేయించుకున్న తర్వాత 2 ఒట్టిమిరకాయలు తుంచి వేసుకోండి. కొంచెం బాగా వేగిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకొని నూనెలో బాగా మగ్గించి పెట్టుకోవాలి. టమోటాలంతా నూనెలోనే ఉడికిపోవాలన్నమాట. ఆ తర్వాత మునక్కాయ ముక్కల్ని బాగా కడిగి పెట్టిన ముక్కల్ని వేసి కూడా ఫ్రై చేసుకోండి. నూనెలో వేయించేటప్పుడు పచ్చివాసన పోతుంది కాబట్టి కాసేపు మునక్కాయ ముక్కలని నూనెలో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల ధనియా పొడి వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత పల్లీల పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. బాగా వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ తగినన్ని వేసుకోండి. మునక్కాయ ముక్కలు బాగా ఉడికి ఆ రసమంతా వాటర్లోకి వచ్చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కాసేపు ఉడికిన తర్వాత ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం ఉడికిన పప్పుని అందులో వేసుకోవాలి. చింతపండు వాటర్ కూడా లాస్ట్లో వేసుకోండి, లేకుంటే మునక్కాయలు ఉడకదు. సాల్ట్ వేసుకోండి. అంతే అండి. బాగా ఉడికిన తర్వాత చిక్కబడ్డాక దించేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అయిన మునక్కాయ సాంబార్ రెడీ అండి.